బండి నడిపింది ఎవరు ఇప్పుడు పట్టుకున్నప్పుడు నేను నువ్వు పట్టుకున్నప్పుడు నువ్వే నడుపు. నేను నడిపోయినా ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న నువ్వు పట్టుకున్నప్పుడు నువ్వే నడుపు. నేను నడిపోయినా ఊదొకసారి ఎంత వేసావు 90 వేసావా 3 క్వార్టర్లా ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు నిదానంగా సరిగ్గా నిలబడు ఎందుకు అమ్మాయిలాగా అలా ఒకరు తిరిగి ఏంటి ఇలా కూడా డబ్బులు ఇవ్వచ్చా ఏంటి అసలు హెల్మెట్ అంటే ఇలా పెడితే అంటే మా కోసం కాదు మా కోసం లేదు అంటే ఇది మా కోసం ఇలా పెట్టారు మీరు స్టైల్ మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు ఏదో అనుకుంటున్నారు ప్రతిదీ కెమెరాస్ లో రికార్డ్ అవుతుంది అంటే అది నీ ఆనందం కోసం నీకేమో ₹1,30,000 బైక్ సెకండ్ హ్యాండ్ లో 1,30,000 ఆవిడేమో రోడ్లు గోల్డ్ వేసుకుని నీ ఆనందం కోసం తిప్పుతున్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే తాట తీసేసే ఫైన్ వేసేసే పోలీసులను చూసుంటారు. బట్ ఫర్ ఎ చేంజ్ విజయవాడ ట్రాఫిక్ పోలీస్ సిఐ కిషోర్ బాబు మాత్రం అందరినీ చాలా జాగ్రత్తగా పంపిస్తారు. వాళ్ళు ఎవరైనా కానీ మందుబాబులే అయి ఉండొచ్చు, ట్రిపుల్ రైడింగ్ అయి ఉండొచ్చు, వాళ్ళకి రూల్స్ని దగ్గరుండి వాళ్ళకి చెబుతూ ఈ రూల్స్ గురించి పాటించకపోతే ఎలాంటి నష్టాలు జరుగుతాయని కూడా వాళ్ళతో మాట్లాడుతూ అన్యోన్యంగా మాట్లాడతారు. ఆయన చాలా ఆప్యాయతతో కూడా మాట్లాడుతుంటారు. మన ఫ్యామిలీ అని కూడా వాళ్ళతో చెప్తూ ఉంటారు. ప్రస్తుతం కిషోర్ బాబు గారు సిఐ గారు అయితే ఉన్నారు. ఆయన అసలు ఎలా ట్రీట్ చేస్తారు సార్ ఏంటి అంటే చాలామంది హెల్మెట్ పెట్టుకోలేదంటే రామ్మ పక్కకు జరుగు ఏంటి హెల్మెట్ ఎందుకు లేదని ఫైన్ వేసేసే వాళ్ళని చూసాం. కానీ మీరు అలా కాదు, బుజ్జగిస్తారు, మాట్లాడతారు. ఏంటి సార్ అంటే అలా ట్రీట్ చేయడానికి గల కారణం ఏంటి అసలు? అందరికీ నమస్కారం అండి. ముందుగా మన ఎన్టీఆర్ డిస్టిక్లో విజయవాడ సిటీ పోలీసింగ్లో మన కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారు వారి సూచనల మేరకు సార్ కూడా బాగా టెక్సేవి, అలాగే ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ శ్రీ ఏవిఎల్ ప్రసన్న కుమార్ గారు నిత్యం వాళ్ళ సారథ్యంలో మేము ట్రాఫిక్ వింగ్ అంతా కూడా చాలా యూనిటీగా అండ్ కోఆర్డినేషన్తో మనం వెల్ ఆర్గనైజ్డ్గా ట్రాఫిక్ని చేయడం జరుగుతూ ఉంది. అయితే మీరు చెప్పినట్టుగా మనకి హెల్మెట్ అనేది అనేది చాలా టాప్ మోస్ట్ ప్రియారిటీగా మా ఆఫీసర్స్ అందరూ కూడా తీసుకోవడం జరిగింది. అలాగే హానరబుల్ హైకోర్టు వారు కూడా దాని మీద ఎవ్రీ ఫోర్ట్నైట్కి కూడా దాని మీద రివ్యూ చేస్తూ ఉన్నారు, దాని మీద ఆర్డర్స్ పాస్ చేస్తూ ఉన్నారు. అందరికీ కూడా మీరు అన్నారు కదా వారికి మీరు బొజ్జగించి చెప్పడం అనేది అంటే ఓన్లీ పోలీస్ అంటే ఓన్లీ జస్ట్ ఇంపోజింగ్ చలానాస్ లేకపోతే ఓన్లీ ఫైన్స్ కలెక్ట్ చేయడం అనేదే కాకుండా ఫర్ ఏ చేంజ్ కాదండి, ఆల్వేస్ మా అంతా కూడా అందరం ఫాలో అవుతుంటాం. నేను కొద్దిగా ఒక స్టెప్ ఫార్వర్డ్ అయ్యి వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది ముందు ప్రతి ఒక్కరికి కూడా తెలియాలి. ఎడ్యుకేషన్ అంటే అవగాహన లేకపోతే మనం ఏది నిజంగా కూడా చేయలేము. బట్ ప్రతి ఒక్కరు కూడా ఇగ్నోరెన్స్ ఆఫ్ లా నాట్ ఎక్స్క్యూజబుల్ అండి. చట్టం నాకు తెలియదంటే కాదు, ప్రతి ఒక్కరు కూడా చట్టం తెలుసుకోవాల్సిన బాధ్యత మనకే ఉంది. అంటే ప్రాథమిక హక్కులతో పాటు బాధ్యతలు అంటారు కదా, అలా చట్టాన్ని మనమే తెలుసుకోవాలి. బట్ ఏదైనప్పుడు కూడా అందరికీ తెలియాలి కాబట్టి మనం పబ్లిక్ని ఆపినప్పుడు వాళ్ళతో కొంత ప్రశాంతతగా పేషెన్స్తో మాట్లాడినట్టయితే వాళ్ళకి అవగాహన కలగడంతో పాటు బాధ్యతగా ఉంటారని చెప్పి నాకు అర్థమైంది. అంటే చాలామందితో మాట్లాడినప్పుడు లేకపోతే మేము మాట్లాడింది కానీ మేము క్రియేట్ చేసిన అవేర్నెస్ కానీ బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు చూసి చాలామంది మేము ట్రాఫిక్ పాయింట్లో ఉంటే వచ్చి సార్ మీరు చెప్పింది మేము చూసాము, అప్పటి నుంచి మేము హెల్మెట్ కొనుక్కున్నాము, హెల్మెట్ పెట్టుకుంటున్నాము, మా వాళ్ళందరితో కూడా పెట్టిస్తున్నాము, ఇవన్నీ పాటిస్తున్నామని వాళ్ళు చెప్తూ ఉంటే మాకు హ్యాపీనెస్ వస్తూ ఉంది. సో హెల్మెట్ అనేది బరువు కాదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది బాధ్యత. ఎందుకంటే మన స్టేట్లోనే మనం స్టాటిస్టిక్స్ చూసినట్టయితే కనుక ప్రతి సంవత్సరం కూడా 1,500 నుంచి 2,000 మంది ఓన్లీ దే ఆర్ డైయింగ్ ఓన్లీ బికాస్ ఆఫ్ నాట్ వేరింగ్ హెల్మెట్ పెట్టని కారణంగా 1,500 నుంచి 2,000 మంది చనిపోతున్నారు అంటే అన్ని కుటుంబాలు రోడ్డును పడిపోతున్నాయని ఆధారం. అంటే ఒక ఫ్యామిలీలో ఒక బ్రెడ్ విన్నర్ బయటికి ఎవరు వస్తారండి, ఒక యజమాని వస్తాడు, లేకపోతే ఒక స్టూడెంటో ఎవరో వస్తారు, ఫ్యామిలీ వస్తుంది. వాళ్ళు సడన్గా ఏదైనా జరిగితే కనుక ఏమైపోవాలి? డ్రంక్ అండ్ డ్రైవ్లో ఒక 3-4 పట్టుకున్నప్పుడు కూడా వాళ్ళ మీద సెటైరికల్గా మాట్లాడడం కానీ లేకపోతే వాళ్ళ బాధ్యతను గుర్తు చేసే విధంగా ఒక అతను మీకు పక్క నుంచి వచ్చి 500 కాగితం కూడా ఇవ్వడం కూడా చూస్తాం మనం ఆ వీడియోలో. దానికి కూడా మీరు సెటైరికల్గా మాట్లాడడం ఏంటి, ఎందుకు ఇస్తున్నాం అని చెప్పి. జనరల్ టెండెన్సీ ఏంటంటేనండి, ఆపితే మనం చట్టంలో ఏంటంటే ఏదో మనం ఒక ఫైన్ కట్టడం కన్నా ఎంతో కొంత ఇచ్చి వెళ్ళిపోతే సరిపోద్దా అన్న ఫీలింగ్లో కూడా కొంత ఉంటుంది. ఏదైతే ఆ మిత్ ఏదైతే ఉందో ఆ మిస్కన్సెప్షన్ని మనం తొలగించాలనే ఉద్దేశంతో కూడా మనం వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళతో అంతసేపు మాట్లాడడం. అంటే మనం ఇలాంటి 4 మెంబర్స్
ఒక బైక్ ఇద్దరు ఎక్కాల్సిన బైక్ని 4 మెంబర్స్ ఎక్కేసి ఒళ్ళు తెలియని స్థితిలో తాగి రాంగ్ రూట్లో వస్తూ ఉంటే ఏమైపోవాలండి? సొసైటీ ఏమైపోవాలి? కామన్ పీపుల్ ఏమైపోవాలి? రోడ్డు రూల్స్ పాటిస్తూ రోడ్ సేఫ్టీని పాటిస్తూ వెళ్ళే అమాయకులు ఏమైపోవాలి? సో వీళ్ళని మనం ఒక్క ఫైన్ వేసేసి నువ్వు కోర్టుకు పో అని చెప్పి మనం పంపించేస్తే అది కాదు, మార్పు రాదు. వాడికి ఏం చేశాడో తప్పు వాడికి తెలియాలి. మళ్ళీ భవిష్యత్తులో వాడు తప్పు తెలియకుండా వాడికి అలాంటి తప్పు రిపీట్ చేయకుండా ఉండాలంటే వాడితో కొంత మనం స్పెండ్ చేసినట్టయితే కనుక అది బాగుంటుందనే ఉద్దేశంతో వాళ్ళతో స్పెండ్ చేసి మాట్లాడి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో వాళ్ళ వరకు తగ్గి కూడా ఒక్కోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అంటే సైలెన్సర్ పీకేసినప్పుడు కూడా మీరు కూర్చోబెట్టి మరి అతనికి సైలెన్సర్ సౌండ్ వినిపించే ప్రయత్నం చేశారు. అంత క్రియేటివ్ థాట్స్ అప్పటికప్పుడు ఎలా వస్తాయండి? అలా ఏం లేదంటే అంటే జనరల్గా మనకే అది కామన్ సెన్స్ కదా. మనం సొసైటీలో మనం ఒక పాయింట్లో ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక జంక్షన్లో బైక్ మీద వెళ్తూ లేదా కార్లో వెళ్తూ మీరు ఒక జంక్షన్లో ఆగి ఒక సిగ్నల్ దగ్గర వెయిట్ చేయాల్సి వస్తే అక్కడ వచ్చే స్మోక్ రిలీజ్ అయ్యే స్మోక్ ఎమిషన్ కానీ అది ఒక్కసారి మీరు ఫీల్ అయ్యి చాలా ముక్కు మూసుకుని ఏంటి ఎంత స్మోక్ ఉందా అని మనం ఫీల్ అవుతూ ఉంటాం. అలాంటిది మన ట్రాఫిక్ కానిస్టేబుల్ అటెస్టెడ్ 4 hours 6 hours ఒక జంక్షన్లో నిలబడి థౌజండ్స్ ఆఫ్ ది వెహికల్స్ స్మోక్ రిలీజ్ చేస్తుంటే పీలుస్తూ ఉంటారు. థౌజండ్స్ ఆఫ్ ది వెహికల్స్ సౌండ్ పొల్యూషన్ చేస్తూ ఉంటే హైయెస్ట్ విక్టిమ్ ఎవరైతే ఉన్నారంటే పబ్లిక్ కన్నా ముందు మన ట్రాఫిక్ పోలీస్ ఉంటారండి. హైయెస్ట్ విక్టిమ్ సౌండ్ పొల్యూషన్లో కానీ లేకపోతే ఈ అట్మాస్ఫియర్ ఈ పొల్యూషన్లో కానీ విక్టిమ్ ఎవరంటే ట్రాఫిక్ పోలీసే. సో అలాంటిది పబ్లిక్ వాళ్ళు కూడా చాలామంది మాకు కొన్ని కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. కొంతమంది చెప్తూ ఉంటారు హార్ట్ పేషెంట్స్ లేకపోతే గుండెదడ ఉన్నవాళ్ళు పేస్ మేకర్స్ ఉన్నవాళ్ళు వాళ్ళు సౌండ్స్ విన్నప్పుడు సార్ తట్టుకోలేకపోతున్నాం అని చెప్పేసి కొంతమంది చెప్తూ ఉంటారు. లేకపోతే మేము ట్రాఫిక్లో ఉన్నప్పుడు వీఆర్ ది విజిబుల్ గవర్నమెంట్ కదా మాకు వచ్చి చెప్తూ ఉంటారు. పెద్దవాళ్ళు వచ్చి వాకర్స్ వచ్చి చెప్తూ ఉంటారు సార్ సౌండ్ పొల్యూషన్ వినలేకపోతున్నాం. సో అలాంటి కన్సర్న్ ఉన్నప్పుడు మనం వాటి మీద వాటిని అడ్రస్ చేయాల్సిన బాధ్యత ట్రాఫిక్ పోలీస్గా మనకు ఉంది. కాబట్టి మా సిపి గారు కానీ ఏడీసీపీ గారు కానీ ఎప్పుడు అలాంటి వైలేషన్స్ ఏమైనా ఉంటే చాలా స్ట్రిక్ట్గా వెళ్ళమని చెప్తూ ఉంటారు. సో ఆ సౌండ్ పొల్యూషన్ వచ్చే బైక్స్ని మేము ఐడెంటిఫై చేసి త్రూ కమ్యూనికేషన్ సెట్ ద్వారా అక్కడ దొరకపోయినా సార్ నెక్స్ట్ జంక్షన్లో తర్వాత నెక్స్ట్ జంక్షన్లో సార్ ఆపి బండి తీసుకొచ్చి మరీ విప్పించి ఆ సైలెన్స్ను పక్కన పెట్టిస్తాము. ఆ సౌండ్ వాళ్ళకే వినిపిస్తాము. వాళ్ళకి ఇప్పుడు ఏదైనా ఒక వైలేట్ చేస్తున్నప్పుడు ముందు ఏ వైలేషన్ అనేది వాళ్ళకే తెలియాలి. సో చెప్తూ ఉంటాను నేను, మీరు ఆ సౌండ్ అంత పెద్ద సౌండ్ పెట్టుకుని వెళ్తున్నారు కదా మీ పేరెంట్స్కో మీ గ్రాండ్ పేరెంట్స్కో వినిపించండి. వాళ్ళు ఓకే అంటే అప్పుడు మీరు సొసైటీలో తిరగండి అని చెప్తున్నాం. ఆబ్వియస్లీ వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేస్తారండి? అది మన సరదా కోసమో ఆనందం కోసమో ఎవరి ఆరోగ్యాన్ని మీరు పాడు చేస్తారు? అంటే ఇప్పుడు ప్రెజెంట్ విజయవాడ 2-వీలర్ వాహనదారుల పరిస్థితి ఏంటంటే ఆ గతంలో హెల్మెట్లు ఎక్కువ పెట్టుకునే వాళ్ళు కాదు, ఇప్పుడు ఎంత సంఖ్యలో పెట్టుకోవడం జరుగుతుంది? ఎలా ఉంది విజయవాడ పరిస్థితి ప్రెజెంట్? ఎండనక వాననక మీరే నుంచి చూస్తూ ఉంటున్నారు, జనాల్ని ఆపుతున్నారు. మార్పు ఏమైనా వచ్చిందా విజయవాడ ప్రజల్లో? డెఫినెట్లీ అండి. విజయవాడ కాదు విజయవాడకు వచ్చే సరౌండింగ్ పీపుల్ కూడా దే ఆర్ వెరీ అసలు నిజంగా కూడా చాలా మార్పు వచ్చింది. మీరే చూడొచ్చు ఇంతకుముందు ఎలా ఉంది పరిస్థితి, ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి. ఇదివరకు ట్రాఫిక్లో హెల్మెట్ ఉన్న వాళ్ళని చూడడానికి మనం వెతకాల్సి వచ్చేది. ఈరోజు ట్రాఫిక్లో హెల్మెట్ లేకుండా ఉన్న వాళ్ళ కోసం వెతకాల్సి వస్తుంది. సో దట్ ఈస్ ద ఇంప్రూవ్మెంట్, ఇక్కడ డ్రాస్టిక్ ఇంప్రూవ్మెంట్. సో నిజంగా కూడా విజయవాడ సిటీ పీపుల్కి కానీ లేకపోతే సైడ్ నుంచి సరౌండింగ్స్ వచ్చే వాళ్ళకి కూడా నిజంగా బిగ్ సెల్యూట్ ఫ్రమ్ ట్రాఫిక్ వింగ్. దట్టు ఇంకోటి ఏంటంటేనండి ట్రాఫిక్లో మనం ఈ హెల్మెట్ గురించి చెప్పేటప్పుడు సార్ మార్కెట్కి వెళ్తున్నాము లేకపోతే జాబ్కి వెళ్తున్నాను నేను సిటీలోనే తిరుగుతాను, లేకపోతే అది ఎవరో వీడియో చూశారండి ఆ వీడియోలో అసలు హైకోర్టు వారు హెల్మెట్ పెట్టుకోకలే సిటీలో 2 kilometers పెట్టుకోకలే అవన్నీ కూడా మిస్గైడ్ చేసే వీడియోస్ కొంతమంది ప్రమోట్ చేస్తూ పెట్టారు తప్ప దానికి దేనికి కూడా ఆథెంటిసిటీ లేదు. మోర్ ఓవర్ హెల్మెట్ 100% రైడర్ అండ్ పిలియన్ రైడర్ అంటే వెనక కూర్చున్న వ్యక్తి కూడా ఖచ్చితంగా పెట్టుకోవాలి ఎన్ష్యూర్ చేయమని చెప్పి మాకు హైకోర్టు వారు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. అంతే తప్ప ఆ ఫేక్ వీడియోలు చూసి మాత్రం ఎవరు కూడా మోసపోవద్దని ఈ రకంగా చెప్తున్నాం. అలాగే సిల్లీ రీజన్స్ ఇక్కడ వరకు వెళ్తున్నాను అక్కడ వరకు వెళ్తున్నాను అని చెప్పేసి ఏదైతే పెట్టుకుంటారో మనం ఒకసారి ఇంటి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మనం సేఫ్గా వెళ్తామేమో మనకు ఆపోజిట్గా వచ్చే వ్యక్తి సేఫ్గా వాడు కరెక్ట్గా రాకపోవచ్చు. సో అలా అయినా సరే మనం బాధితులుగా అవుతాం. మనం ఎందుకు అవ్వాలండి? మనకి ఆల్రెడీ దేవుడు బాడీలో ఎంటైర్ పార్ట్స్లో స్కల్ అనేది చాలా హార్డ్ మెటీరియల్తో తయారు చేసి ఇచ్చాడు మనకి. ఎందుకు? హెడ్ ఇంపార్టెంట్. హెడ్లో మనకి బ్రెయిన్ ఉంటుంది. మిగతా ఏ పార్ట్స్కి ఏది జరిగినా రీజనరేట్ అవ్వచ్చేమో. బ్రెయిన్లో ఏదైనా జరిగితే చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. ఇట్ ఆల్మోస్ట్ చాలా కేసెస్లో డెత్ కూడా ఉంటుంది. సో అది ఎప్పుడు కల్లా చేయకూడదు. ఇంకోటి ముఖ్యంగా రాంగ్ డ్రైవింగ్ అండి, ఆపోజిట్ ట్రాఫిక్కి ఎగనెస్ట్గా డ్రైవింగ్ చేయడం అనేది చాలా ప్యాషన్ అయిపోయింది. మనం ఏదో అనుకుంటాము రాంగ్ డ్రైవింగ్ ఆపోజిట్లో వెళ్ళడం అనేది షార్ట్ కట్ టు హోమ్ అనుకుంటాం. అది షార్ట్ కట్ టు డెత్.
మనం ఈ యూటర్న్ తీసుకోవడం, సింపుల్ యూటర్న్ తీసుకోవడానికి కూడా బాధపడుతూ ఉంటాం. ట్రాఫిక్ పోలీసులు యూటర్న్లు ఎందుకు పెడతారండి? అక్కడికి వెళ్ళడం వల్ల ట్రాఫిక్ కంజెషన్ తగ్గించి మిగతా వాహనాలకి ఎమర్జెన్సీ వెహికల్స్ ఇబ్బంది లేకుండా పెడతా ఉంటారు యూటర్న్స్ ఒక 100 మీటర్స్ 50 మీటర్స్ వెళ్ళడానికి అలా పెయిన్ తీసుకుని ఆపోజిట్లో వెళ్ళిపోతే ఆపోజిట్లో రెగ్యులర్గా వచ్చే సరైన సిటిజన్ ఉంటారు, వాళ్ళు హ్యాపీగా నాకు ఆపోజిట్లో ఏమీ రాదు అని హాయిగా వస్తూ ఉంటారు. పాపం వాళ్ళకి ఎదురుగా వచ్చే సడన్గా ఏదైనా అబ్స్టికల్ వస్తే ఏమైపోవాలంటే నువ్వు పోతే పోయో నీకు ఎదురుగాళ్ళు వస్తారు. చాలా దుర్మార్గం. అలా చేసే వాళ్ళందరూ దుర్మార్గులతో సమానం. అలాంటి దుర్మార్గ చర్యలు ఎవరు కూడా చేయొద్దు. ఏది రాంగ్ రూట్లో డ్రైవింగ్ అనేది, ఎగ్నెస్ట్ ది ట్రాఫిక్ అనేది దయచేసి ఎవరు కూడా చేయొద్దు. ఇంకోటి ఫైనల్గా మైనర్ డ్రైవింగ్ చాలా విచ్చలవిడిగా ఉంది. చాలామంది పాపం ఇంట్లో స్థితులు బాగోపోయినా, ఎకనామికల్లీ ఏమీ లేకపోయినప్పటికీ కూడా పెద్ద పెద్ద బైక్స్ పెట్టుకుని, పవర్ బైక్స్ పెట్టుకుని, సైలెన్సర్లు మార్చుకుని, నెంబర్ ప్లేట్ లేకుండా, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా స్నేక్ డ్రైవింగ్లు చేస్తూ, ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ రోడ్ల మీద బీభత్సం చేస్తూ ఉన్నారు. అవి చాలా కంట్రోల్ చేసుకుంటూ వచ్చాము. మా అధికారులు కానీ మేము కానీ ఎప్పటికప్పుడు వాటి మీద వాచ్ పెట్టుకుని ప్రతిదీ కూడా అన్నీ కూడా ఇలాంటి వైలేషన్స్ అన్నీ కూడా తగ్గించుకుంటూ వస్తున్నాం. ఎవరైతే రెస్పెక్టబుల్ సిటిజన్స్ ఉంటారో వాళ్ళంతా కూడా హ్యాపీగా రైడ్ చేయాలండి, దర్జాగా రైడ్ చేయాలి, రోడ్ల మీద దర్జాగా రైడ్ చేయాలి. వాళ్ళు దర్జాగా రైడ్ చేయడానికి కావాల్సిన అవకాశం ప్రతిదీ మేము ఏర్పాటు చేయాలి. సో దానికి అడ్డం తగిలే ప్రతి ఒక్కరి మీద కూడా చర్యలు తీసుకుంటాం. చర్యలతో పాటు మా ఆఫీసర్ సిపి గారు కానీ, ఏడీసీపీ గారు కానీ వాళ్ళ సూచనల మేరకు అవగాహన, ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేసి అవేర్నెస్ని స్కూల్ పిల్లలతో సహా, రెగ్యులర్ కమ్యూటర్లతో సహా అందరికీ కూడా ఎడ్యుకేషన్ అనేది పెద్ద ఎత్తున చేస్తాం. అంటే మీ వీడియోలు చూస్తే చాలా వరకు కూడా వైరల్ అయినవి ఉన్నాయి. మొన్న డీమార్ట్ ఇది చూస్తే ఒక స్కూటీ మీద ఒక ఫ్యామిలీ, ఒక 5-6 మంది కూడా అందులోనే వస్తున్నారు, పిల్లలతో సహా అందరినీ వాహనంలో, మీది ఏదైతే పోలీస్ వాహనం ఉంటుందో అందులో ఇచ్చి పంపించే ప్రయత్నం కూడా చేశారు మీరు. అంటే ఆ వీడియో వైరల్ అవ్వడం కానీ అవన్నీ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ప్రయత్నం కాదండి, ఆల్రెడీ నా వెహికల్లోనే పంపించాను. ఇప్పుడు డీమార్ట్కి వెళ్తున్నారండి, మీరు డీమార్ట్కి వెళ్ళాలి, మీరు మీ హస్బెండ్ వెళ్తే ఓకే. పిల్లలు ఎందుకంటే అక్కడ పిల్లలు కావాల్సి మనం తేవచ్చు. లేదు, ఒక పిల్లోడిని తీసుకెళ్ళండి, నో ప్రాబ్లం. నువ్వు 5 పిల్లల్ని తీసుకుని నువ్వు భార్య భర్తలు ఇద్దరు ఒక బైక్ మీద, ఒక స్కూటీ మీద వెళ్ళిపోతే మరి సరుకులు ఎలా తెస్తారండి? ఆ పిల్లల్ని కూడా, ఆ పిల్లల భద్రతని మీరు రోడ్డుని పెట్టినట్టే, అట్ ది సేమ్ టైం మీ వల్ల హ్యాండిల్ తిరగకపోవడం వల్ల, ఇంకోటి వల్ల ఎదురుగా వచ్చే పాపం రెస్పెక్టబుల్ సిటిజన్, రోడ్డు రూల్స్ని ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏం అవసరం అండి డీమార్ట్కి అంతమంది వెళ్ళాల్సిన అవసరం ఏముందండి? మనం ప్రత్యేకంగా ఏమీ కాదండి, మనకు మనమే ముప్పు మనమే తెచ్చుకుంటూ ఉంటాం. ఏదైనా ఒక పని మీద, ఆ పని మీద ఎంతమంది అవసరము, బండి మీద ఎంతమంది వెళ్ళాలి? లేదు, సర్టెన్లీ అందరూ వెళ్ళాలి. ఆటో, వేరే ఆల్టర్నేట్ లేదు. మన మధ్యతరగతి లేదా బిలో మిడిల్ క్లాసు ఆటో అంటే గుర్తొచ్చింది సార్. అంటే ఒక ఆటో అతన్ని కూడా మీరు సన్మానించి అక్కడ యూనిఫామ్ వేసుకున్నది కూడా చాలా వైరల్ అయింది. అంటే ఆటో వాళ్ళకు కూడా సర్టెన్ రూల్స్ కాకి వేసుకోవాలని ఏమైనా ఉన్నాయా? అంటే ఏంటి అసలు అతను? డెఫినెట్గా ప్రతి డ్రైవరు కూడా, ఏదైనా ట్రాన్స్పోర్ట్ వెహికల్ డ్రైవ్ చేసే ప్రతి వెహికల్ డ్రైవరు కూడా యూనిఫామ్ అనేది మ్యాండేటరీ అండి. యూనిఫామ్ వేసుకోకపోతే కనుక మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారము అతనికి చలానా ఇంపోజ్ చేయడం జరుగుతుంది. అది ఎందుకనంటే ఆ యూనిఫామ్ అనేది ఒక రికగ్నిషన్. డ్రైవర్, మేము పోలీస్ యూనిఫామ్లో ఉన్నదానికి యూనిఫామ్ లేకుండా మాట్లాడిన దానికి రోడ్డు మీద చాలా తేడా ఉంటుంది. సో ఒక డ్రైవర్గా మనం చేస్తున్నప్పుడు, ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ వెహికల్ మీద చేస్తున్నప్పుడు అతని బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. ఆ యూనిఫామ్ ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తి చూసేది పక్కన పెడితే మనకు కూడా ఒక రకమైన ఒక రెస్పాన్సిబిలిటీ అనేది డెవలప్ అవుద్ది. సో ఆ రోజు నేను ఈ యూనిఫామ్ లేని వాళ్ళందరూ పక్కన పెడుతున్నప్పుడు ఇతను రాయల్గా ఒక యూనిఫామ్ వేసుకుని చక్కగా ఫోల్డ్ చేసుకుని ఒక నేమ్ బోర్డు పెట్టుకుని, రవీంద్ర పేరు, అతను బ్యాడ్జ్ నెంబరు, లైసెన్స్ నెంబరు అన్నీ పెట్టుకుని వస్తే, షూస్ వేసుకుని వస్తే అంతకన్నా ఏం కావాలండి మాకు? నిజంగా అతనికి బిగ్ సెల్యూట్ నిజంగా కూడా. అందుకనే మా రిటైర్డ్ ఎస్ఐ గారితో సన్మానం కూడా చేశాము. అతన్ని మోడల్గా, ఐడియల్గా తీసుకోవాలని అందరూ చెప్పడం జరిగింది. అందరూ ఫాలో అవ్వాలి. అది డ్రైవింగ్ లైసెన్స్ కూడా అతను డిస్ప్లే చేశాడు ఆ రోజు నేమ్ బోర్డు మీద. ఇంకా అలాంటి వాళ్ళని కూడా మనం సన్మానించకపోతే ఇంకా విలువ ఉంటుంది. మేము ఎంతసేపు ఫైన్ వేయడమే కాదు, తప్పు మంచిని కూడా మనం ప్రపంచానికి చూపించాలి. సార్, విజయవాడ వాసులందరికీ అంటే వాళ్ళకందరికీ ఏం చెప్తారు? ఇప్పుడు హెల్మెట్ ధరించిన వాళ్ళకి కానీ, లేకపోతే ఇప్పుడు ఆటో డ్రైవర్లు ఎవరైతే విచ్చలవిడిగా ఎలా పడితే అలా డ్రైవ్ చేస్తూ ఉంటారు వాళ్ళకి కానీ, లేకపోతే వాహనదారులకు కానీ ఏం చెప్తారు? ముందుగా విజయవాడ ప్రజలకు కానీ, విజయవాడ చుట్టుపక్కల నుంచి విజయవాడకు వచ్చే ప్రజలకు కానీ అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించండి. ట్రాఫిక్ రూల్స్ పాటించడం అంటే అదేదో పెద్ద బ్రహ్మ విద్య కూడా కాదండి. ముఖ్యంగా మీ పర్సనల్ సేఫ్టీకి 2 వీలర్ మీద వస్తే కనుక ఇద్దరు కూర్చుంటే ఇద్దరు కూడా హెల్మెట్స్ పెట్టండి. అది పెద్ద విశేషం ఏం కాదు. హెల్మెట్, నేను కూడా ఏదన్నా బయట పని మీద వెళ్ళినప్పుడు బైక్ మీద వెళ్తే హెల్మెట్ చేతితో పట్టుకుని వెళ్తాము, వస్తాము, తప్పేం కాదు.
హెల్మెట్ పెట్టండి, మీ వెనకాల ఉన్న వాళ్ళు కూడా పెట్టండి. ఎందుకు చెప్తున్నామనంటే మీరు హెల్మెట్ పెట్టకుండా మీరు వెళ్ళటం కానీ, రాంగ్ రూట్లో మీరు వెళ్ళటం కానీ, డేంజరస్ పార్కింగ్ ఎక్కడ పడితే అక్కడ చేయడం కానీ, సిగ్నల్ జంపింగ్ చేయడం కానీ, ఇవన్నీ కూడా మీతో పాటు మీ వెనకాల మీ పిల్లలు కూడా ఉంటున్నారు. మీ పిల్లలు కూడా చూస్తూ ఉన్నారు. మీరు చేసేదే మీ పిల్లలు కూడా చేస్తారు రేపొద్దుట బయటికి వెళ్ళిన పిల్లవాడు మీరు నేర్పించిన పాఠాల వల్ల, లైఫ్ లెసన్స్ వల్ల బయటికి వెళ్ళి ఏదైనా ప్రమాదం జరిగితే దానికి కారకులు రోడ్డో లేకపోతే ఇంకొకరో కాదు, ఆ వాహనం కాదు, మీరే కారణం అవుతారు. ఎందుకంటే మనం అదే చేసాం, మన పిల్లలు అదే చేస్తారు, వాళ్ళకి అదే జరుగుద్ది. సో మనం పాటిస్తే మన పిల్లలు పాటిస్తారు, మనం పాటిస్తే అందరూ పాటిస్తారు. మార్పు అనేది ఎవరో చేసిన తర్వాత నేను చేద్దామంటే ఎలా, మన దగ్గర నుంచి కూడా మొదలవ్వాలి కదా. సో అందరూ కూడా రాంగ్ రూట్లో ఎవరు ఆపోజిట్ ట్రాఫిక్, ఎగ్నెస్ట్ ది ట్రాఫిక్ ఎవరో కూడా దయచేసి చేయొద్దు. మైనర్స్కి ఎవరికి కూడా వెహికల్స్ ఇవ్వద్దు, వాడికి బుజ్జగించండి. 18 years దాటిన తర్వాత లైసెన్స్ తీసుకోండి, హెల్మెట్ పెట్టండి. ఎక్కడ పడితే అక్కడ వాహనాలు పెట్టేసి దగ్గరలో ఉంది కదా అని చెప్పి మేము చూస్తూ ఉంటాం. కేదారేశ్వర మార్కెట్ కానీ లేకపోతే సాముద్రనగర్ మార్కెట్, సర్టెన్ ఏరియాస్లో అందరూ గేట్ దగ్గర పెట్టేసి వెహికల్స్ అన్నీ కూడా లోపలికి ఇమీడియట్గా వెళ్ళిపోవాలి, తెచ్చేసుకోవాలి, అక్కడే బండి ఎక్కేసేయాలి. అలా అయితే ఎలాగండి? గేట్ల దగ్గర అందరూ మూసేస్తే ఆ రోడ్లో వెళ్ళాల్సిన వాహనాలు ఎలా వెళ్తాయండి? సర్టెన్ డిస్టెన్స్ నడవండి, 4 అడుగులు నడవండి. కొద్దిగా పార్కింగ్ ఖాళీ ఉన్న చోట వెహికల్ పెట్టుకోండి. జిమ్లకి వెళ్ళి మనం అక్కడ ట్రెడ్మిల్ మీద పరిగెడతాం, బయటికి వెళ్ళి రన్నింగ్ చేస్తాం, సైక్లింగ్ చేస్తాం. బట్ వేరేజ్ పని మీద బయటికి వెళ్ళినప్పుడు మాత్రం షార్ట్ కట్ అన్నీ ఎత్తుక్కుంటూ ఉంటాం. అది అందరికీ ప్రమాదం. సో ఇవన్నీ కూడా ఎవరు చేయొద్దు. ఫాలో ది ట్రాఫిక్ రూల్స్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. అది పరిస్థితి. కిషోర్ బాబు గారు సిఐ ప్రస్తుతం అయితే కనుక బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడడం జరిగింది. ఏవైతే ట్రాఫిక్ రూల్స్కి సంబంధించి కూడా విజయవాడ వాసులు గతంలో ఎంత ఇబ్బందులు పడేవాళ్ళు, ఇప్పుడు హెల్మెట్లు ధరించుకుంటూ కూడా ఎంత మార్పు వచ్చిందనేది కూడా ఆయన స్పష్టంగా చెప్పడం అయితే జరిగింది. విజయవాడ ట్రాఫిక్ పోలీస్ ఖచ్చితంగా కూడా వీటన్నిటికీ కూడా, అంటే ఎవరైతే నిష్పక్షపాతంగా పనిచేస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఎవరు ఏ వాహనదారుడు కనిపించినా కూడా ఖచ్చితంగా ఆపేస్తాం, చలానాలు వేస్తాము, వాళ్ళకి అర్థమయ్యేలాగా కూడా చెప్తాము అంటూ కూడా ఆయన మనతో మాట్లాడిన పరిస్థితి కనపడుతుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శివరామ్ కృష్ణ, సాహిత్య, బిగ్ టీవీ, విజయవాడ నుంచి. For more videos like this, subscribe Big TV channel.